అడిగే విధానంతో టైం ఇచ్చారు మా వాళ్ళు చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు తప్పకుండా మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మాత్రం కూడా టైం ఇవ్వలేదు మాకు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మీరు దయచేసి ఇప్పుడు మీకు అవకాశం ఇస్తారు, మాట్లాడడానికి అవకాశం ఇస్తారు కనుక ఇక మీరు చాలా సంతోషపడాలి. ఈ ప్రవీణ్ గారు ఇదా ప్రవీణ్ గారు ఎవరు 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 మధ్యలో వస్తారు? ఎవరు? మేము నిజాలు మాట్లాడుతున్నాం ప్రవీణ్ గారు. మేమేం తప్పు మాట్లాడితే మేము ఎవరు కించపరచట్లేదు. సరే ఓకే అండి, మేము సరే వీసీ గారు మాట్లాడితే మేము ఓకే అండి, మేము మూచుకొని కూర్చుంటాం. ఓకేనా? మీకు సరే సత్యంగా మేము మాట్లాడేది మేము వేరే ఏం మాట్లాడమండి, వేరే ఏం మాట్లాడేది కదా ప్రవీణ్ గారు, గౌరవ కౌన్సిలర్ గారు. మీ సైదులు గారు మాట్లాడేది వాస్తవం ఆయన అడుగుతున్నారు. అవునండి, వాళ్ళు అడిగినా కూడా సమాధానం మేము చెప్పాం కానీ చెప్పారుగా. మూడో వార్డు కౌన్సిలర్ చెప్పిందంటే కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారు. దాని మీద ప్రపోజల్ పెట్టుకుంటున్నాం, తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని కమిషనర్ ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా మరీ లేచి దాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషం ప్రవీణ్ గారు మంచి అన్న, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం ప్రవీణ్ ఒక్క నిమిషం ప్రవీణ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. 48 వార్డుల వీసీ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం, ప్రవీణ్ గారు కౌన్సిలర్ గారు దాన్ని వాదించకండి, వదిలేసేయండి. 48 వార్డులలో ఒక్క నిమిషం అందరూ అర్థం చేసుకోండి. 48 వార్డులలో సగానికి పైగా 25 మంది మహిళలు గెలుచుకున్నారు. ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఏదో పోటీ పడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది అంచనా బడ్జెట్. ఇది మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఒక అంచనా ఇప్పుడు 2026-27కు ఏ రకంగా ఉంటుందనేది ఒక అంచనా వేస్తున్నాం. మీరు అందరూ కూడా గౌరవ కౌన్సిల్ మిగతా కౌన్సిలర్లకు అయితే పాలక మండలి సభ్యులకు అయితే ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా